వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. వైజాగ్లో బాగా వర్షాలు అవి పడుతున్నందువల్ల వాతావరణం ఒక్కసారిగా చల్లగా అయిపోయిందండి. మరి ఇంత కూల్ క్లైమేట్లో హాట్గా తినాలని పిల్లలకైనా పెద్దలకైనా అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్నటువంటి కొద్దిపాటి వెజిటేబుల్తో ఈ వెజ్ లాలీపాప్స్ని అయితే చేసేసుకుందాం. మరి వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మెయిన్ ఇంగ్రీడియంట్ కింద మనకి బంగాళదుంపలు అనేవి కావాలి. మరి వీటిని అయితే మీడియం సైజులో ఉన్నటువంటి 2 బంగాళదుంపలను అయితే తీసుకొని కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ అయితే రానివ్వండి. ఉడకడానికి టైం పట్టింది కదా. ఈలోపు మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని అయితే తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుందామండి. నేను క్యాబేజీని తీసుకున్నాను, 3 వరకు మీడియం సైజులో ఉన్నటువంటి ఆనియన్స్ని తీసుకున్నాను, పచ్చిమిరపకాయలని, కరివేపాకు, కొత్తిమీరని కూడా తీసుకుని వీటిని సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఈలోపు బంగాళదుంపలు అనేవి ఉడికిపోయినాయి. దానికి ఉన్నటువంటి పీల్ని అయితే తీసేసుకుని ఏదైనా గరిటతో మెత్తగా చేసేసుకోవాల్సి ఉంటుందండి. మరి ఈ క్యాబేజీతో పాటు మీ దగ్గర క్యారెట్ కానీ లేదంటే బీట్రూట్ ఇలా ఏ వెజిటేబుల్ ఉన్నా సరే తీసుకుని సన్నగా తురుముకుని మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. మరి బంగాళదుంపను అయితే మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు రెడీగా పెట్టుకున్నటువంటి ఈ క్యాబేజీ, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తురుము ఏదైతే ఉందో వాటిని వేసేసి చేత్తో బాగా మిక్స్ చేసేసేయండి. మరి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా తిన్నట్లయితే పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ని వేసుకుందాం. కారాన్ని కూడా చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి కారాన్ని చూసుకుని స్పైస్ తగినట్లుగా అయితే వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ని కూడా వేయండి. నేను బంగాళదుంప క్యాబేజీ మిశ్రమం కలిపేటప్పుడు వీడియో క్లిప్ అనేది ఒకటి మిస్ అయిందండి. దాంట్లో నేను 1.5 స్పూన్ వరకు వరిపిండిని కూడా వేసాను. వరిపిండి వేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ ఉన్నా సరే కార్న్ఫ్లోర్ని కూడా 1-2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు అండి. నేను వరిపిండిని అయితే వేసాను, ఆ క్లిప్ అనేది దీంట్లో మిస్ అయింది. మరి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా చేతితో అయితే మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ పక్కన పెట్టండి. ఈలోపు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకుని దానిలోకి కొద్దిగా వాటర్ని వేసి ఇలా పలచగా చేసుకొని పెట్టుకోండి. తర్వాత బ్రెడ్ని మిక్స్ చేసేసుకున్నట్లయితే ఇట్లా బ్రెడ్ పౌడర్ అనేది రెడీ అయిపోయింది. దాన్ని కూడా తీసుకుని ఒక సైడ్న పెట్టుకోండి. చెక్క స్పూన్లు అనేవి మనకి ఏదైనా ఫుడ్ అది మనం పార్సల్ అది తీసుకునేటప్పుడు ఇస్తారు కదా, వాటిల్లో ఈ చెక్క స్పూన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని కూడా యూస్ చేసుకుంటున్నానండి. దీంట్లోకి వచ్చేసరికి అవి లేకపోతే ఇంట్లో టూత్ పిక్స్ ఉన్నట్లయితే వాటిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత నేను ఇట్లా బంగాళదుంప మిశ్రమాన్ని తీసుకుని ఒకసారి ఇలా బాల్స్ లాగా అయితే కావలసిన సైజులో బాల్స్ లాగా అయితే బాల్స్ కాదులేండి, ఇలా ఒక షేప్లో అయితే చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని కొన్ని పెద్దవి చేశాను, కొన్ని చిన్నవి చేశాను. అంటే స్పూన్ వచ్చేసరికి కొంచెం పెద్దగా ఉంది కాబట్టి పెద్దవి టూత్ పిక్ పెట్టి చూపించాలి కదా అన్న ఉద్దేశంతో నేను చిన్నగా కూడా చేసుకున్నానండి. ఇందులో మీరు చూసినట్లయితే నేను ఎడం చేత్తో అయితే ఏం చేయట్లేదండి, జస్ట్ ఫ్రంట్ కెమెరా పెట్టాను. నాకు వీడియో కెమెరా అంటే ఫోన్ పట్టుకొని వీడియో తీయడానికి ఎవరు లేరు, అందువల్ల నేను ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టి మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేను కుడి చేత్తోనే చేస్తున్నానండి. ఇలా స్పూన్ అనేది చెక్క స్పూన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని బంగాళదుంప మిశ్రమాన్ని బాగా కవర్ చేసేసి ఇలా పెట్టేసేసుకోండి. గట్టిగా నొక్కితే స్టిక్ అయిపోద్ది. ఇలానే టూత్ పిక్ని కూడా ఇలానేనండి మనం చేసుకున్నటువంటి ఈ బంగాళదుంప మిశ్రమం ఇట్లా చేసాం కదా, దానిలో జస్ట్ ఈ టూత్ పిక్ని గుచ్చి చేత్తో గట్టిగా నొక్కితే స్టిక్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాం కదా, వాటర్లో మిక్స్ చేసేసి ఆ కార్న్ఫ్లోర్ లిక్విడ్ని ఇలా దీని మీద జస్ట్ అట్లా స్పూన్తో పొయ్యండి. ఇలా పోసేస్తే కొద్దిగా తడి అనేది ఉంటుంది కదా, వెంటనే బ్రెడ్ పౌడర్ తీసుకుని దానిలోకి ఈ బంగాళదుంప మిశ్రమం ఇది ఉంది కదా, దాన్ని ఒకసారి రోల్ చేయండి. రోల్ చేస్తే బ్రెడ్ పౌడర్ అనేది బంగాళదుంప మిశ్రమానికి బాగా పడుతుందండి. ఇలానే మనం చేసుకున్నటువంటి లాలీపాప్స్ ఉన్నాయి కదా, వాటిలన్నిటినీ కూడా ఇలానే కార్న్ఫ్లోర్లో డిప్ చేయటం. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా బ్రెడ్ పౌడర్తో కోటింగ్ అనేది వేసేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను. ఇలా చేసుకునేటప్పుడే ఆయిల్ కనుక హీట్ చేసుకున్నట్లయితే ఈజీగా వెంటనే చేసేసుకోవచ్చు. ఆయిల్లో వేసే ముందు మరొకసారి బ్రెడ్ పౌడర్లో ఇలా రోల్ చేసేసి ఆయిల్లో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా నూనెలో వేయంగానే వెంటనే తిప్పేయొద్దు, గరిటతోటి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకుని మొత్తం కూడా కవర్ అయ్యి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని చక్కగా టమాటా సాస్తో కనుక సర్వ్ చేసుకున్నారు అంటే లోపల చక్కగా సాఫ్ట్గా బయట ఎంతో క్రిస్పీగా ఉండేటటువంటి వెజ్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు గమనించినట్లయితే నేను నొక్కుతున్నప్పుడు సౌండ్ కూడా వస్తుందండి, అంటే బయట అంత క్రంచీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి దీన్ని బంగాళదుంపతో కాకుండా
మనం చికెన్ మటన్తో కూడా చేసుకోవచ్చండి. మరి ఈ వెజ్ లాలీపాప్స్ని కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజుకి ఇదే వీడియో, మరి రేపు మరొక వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.